తెలంగాణ కేబినెట్ భేటీ ముగిసింది. కేబినెట్ మీటింగ్ లో స్థానిక ఎన్నికల నిర్వహణ సన్నద్ధతపై చర్చించినట్టు తెలుస్తోంది. డిసెంబర్ 8, 9 తేదీల్లో జరిగే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్, కాంగ్రెస్ ప్రభుత్వ 2 ఏళ్ల వేడుకలు, శాఖల వారీగా పనితీరు సమీక్ష, విద్యుత్ పంపిణీ సంస్థల్ని బలోపేతం చేయడానికి చర్యలపై కూడా కేబినెట్ సమావేశంలో చర్చించినట్టు సమాచారం. కేబినెట్ భేటీ ముగిసింది. తెలంగాణ కేబినెట్ భేటీలో అనేక అంశాలకు సంబంధించి చర్చించారు. అందులో ప్రధానంగా స్థానిక ఎన్నికల నిర్వహణకు సంబంధించి చర్చించారు. అందుకు సంబంధించి సన్నద్ధతపై ఎలా ముందుకు వెళ్లాలి అనే అంశంపై కూడా చర్చించినట్టు తెలుస్తోంది. అంతేకాకుండా డిసెంబర్ 8 తేదీల్లో జరిగే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్, కాంగ్రెస్ ప్రభుత్వ 2 ఏళ్ల వేడుకలు, శాఖల వారీగా పనితీరు ఎలా ఉంది అనే దానికి సంబంధించిన సమీక్ష, విద్యుత్ పంపిణీ సంస్థల్ని బలోపేతం చేయడానికి సంబంధించిన చర్యలపై కేబినెట్ సమావేశంలో చర్చించి కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు అయితే తెలుస్తోంది. తెలంగాణ కేబినెట్ భేటీ ముగిసింది. అనేక అంశాలపై సుదీర్ఘంగా కేబినెట్ భేటీలో చర్చించారు. దీనికి సంబంధించి మేజర్ గా చూస్తే స్థానిక ఎన్నికల నిర్వహణ, అందుకు సంబంధించిన సన్నద్ధతపై చర్చించినట్టు తెలుస్తోంది కేబినెట్. అంతేకాకుండా డిసెంబర్ 8, 9 తేదీలో జరిగే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కి సంబంధించి, కాంగ్రెస్ ప్రభుత్వ 2 ఏళ్ల పాలనకు సంబంధించిన వేడుకలు, శాఖల వారీగా పనితీరులా ఉంది అనే దానిపై సమీక్ష, విద్యుత్ పంపిణీ సంస్థల్ని బలోపేతం చేయడంపై చర్యలకు సంబంధించిన డెసిషన్స్ అన్ని కూడా కేబినెట్ సమావేశంలో చర్చించి తీసుకున్నట్టు తెలుస్తోంది. కేబినెట్ భేటీ ముగిసిన నేపథ్యంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారనే విషయానికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి కొండల్ అందిస్తారు. కొండల్, ప్రధానంగా కేబినెట్ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి నిర్వహించాలి, పంచాయతీ ఎన్నికలకు వెళ్లాలని చెప్పి కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేయడమే సర్వాయిగా ఉందని చెప్పేసి, ఎందుకంటే ఇప్పటికే పంచాయతీరాజ్ శాఖ లోకల్ బాడీ, ముఖ్యంగా పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన రిజర్వేషన్లను ఇప్పటికే నిర్ధారించి వాటికి లిస్ట్ కూడా ఎలక్షన్ కమిషన్ పంపించారు. ఈ ఎన్నికలకు సంబంధించి నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పిన నేపథ్యంలో ఇక ఎలక్షన్ షెడ్యూల్ అన్నది సాయంత్రం విడుదలయ్యే అవకాశం ఉంది. దీంతో పాటు ప్రధానంగా ఈ కేబినెట్ సమావేశంలో విద్యుత్ రంగానికి సంబంధించి దానిపైన ప్రధానంగా చర్చ జరిగింది. విద్యుత్ ఇప్పుడు బయట నుంచి కొనుగోలు చేస్తున్న విద్యుత్తుకు, మనం ఉత్పత్తి చేస్తున్న విద్యుత్తుకు ఏ విధంగా ముందుకెళ్ళాలి, భవిష్యత్తులో ప్రత్యామ్నాయ మార్గాలు విద్యుత్ రంగంలో విద్యుత్ ఉత్పత్తికి సంబంధించి ఇప్పుడు మనం ప్రస్తుతం హైడ్రా, అదేవిధంగా జల విద్యుత్తో పాటు థర్మల్ విద్యుత్ మనం ఉపయోగంలో ఉంది. వీటి ద్వారా కాస్ట్ ఎక్కువ పడుతున్న నేపథ్యంలో దీనికి ప్రత్యామ్నాయంగా విండ్ పవర్ అనుకోండి, సోలార్ సిస్టమ్ లో సోలార్ విద్యుత్ అనుకోండి, వీటి ఉత్పత్తి కోసం సంబంధించి ఏ విధమైన ప్రత్యామ్నాయ మార్గాలు తీసుకెళ్లాలన్నది ప్రధానంగా చర్చించడం జరిగింది. దీంట్లో ఎలాంటి నిర్ణయంతో ముందుకెళ్లాలన్నదాన్ని ప్రధానంగా చర్చించినట్టుగా తెలుస్తుంది. సోలార్ విద్యుత్తును ఉత్పత్తికి సంబంధించి జాగ్రత్తలు తీసుకోవాలి. సోలార్ విద్యుత్ ఉత్పత్తికి ప్రోత్సాహకాలతో పాటు విద్యుత్తును ఉత్పత్తికి ప్రాజెక్ట్స్ ఏ విధంగా తీసుకోవాలన్నదానిపైన ప్రధానంగా చర్చించినట్టుగా తెలుస్తుంది. డిస్కంలకు సంబంధించి ప్రస్తుతం ఉన్న 2 డిస్కంలు ఇప్పటికే అప్పులు కొనసాగుతున్న పరిస్థితి ఉంది. వాటిని ఆర్థిక భారం లేకుండా ఏ విధంగా వాటిని గట్టెక్కించాలి, అదే విధంగా దానిపైన చర్చించినట్టుగా తెలుస్తుంది. ఇక ప్రధానంగా గ్లోబల్ సమ్మిట్ కి సంబంధించి ఘనంగా గ్లోబల్ సమ్మిట్ నిర్వహించాలి. దానికి సంబంధించిన ఏర్పాట్లలో ఎక్కడ రాజీ పడకుండా పూర్తి సమన్వయంతో ముందుకెళ్లేలా ఈ గ్లోబల్ సమ్మిట్ సక్సెస్ చేయడం ద్వారా ప్రపంచం ఒకసారి తెలంగాణ వైపు చూసేలా దీన్ని నిర్వహించాలని చర్చించినట్టుగా తెలుస్తుంది. దీనికి గాను ఏర్పాట్లు పూర్తి స్థాయిలో చేయాలన్న దానిపైన ఇప్పటికే ప్రభుత్వం ఒక షెడ్యూల్ కూడా ఇచ్చింది. ఈ 30 తేదీ వరకు ఈ గ్లోబల్ సమ్మిట్ కి సంబంధించిన అన్ని విభాగాలకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించబోతున్నారు. వారికి సంబంధించి ఒక నిర్వహణకు సంబంధించిన పలు సూచనలు సలహాలతో ఎప్పటికప్పుడు వాటిని పర్యవేక్షించబోతున్నారు. ఈ గ్లోబల్ సమ్మిట్ అన్నది డిసెంబర్ 8, 9లో జరుగుతుంది కాబట్టి ఆ 2 రోజుల పాటు గ్లోబల్ సమ్మిట్ ప్రపంచ స్థాయి స్టాండర్డ్స్ నిర్వహించాలన్నది ప్రభుత్వం
నిర్ణయించింది. దానికి సంబంధించిన దానికన్నా చర్చ జరిగింది. దీంతో పాటు ఒకవైపు ఎలక్షన్ కోడ్ రేపటి నుంచి ఒకవేళ ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చినట్లయితే ఎలక్షన్ కోడ్ కొనసాగే అవకాశాలు ఉంటుంది. ఒకవైపు ప్రజాపాలన ఉత్సవాలు కూడా డిసెంబర్ 1 నుంచి 9 వరకు నిర్వహించాల్సిందే. అయితే వాటి ఎలక్షన్ కోడ్ లేని ప్రాంతాల్లో మున్సిపాలిటీలు, కార్పొరేషన్ ప్రాంతాల్లో విజయోత్సవాలు కొనసాగే అవకాశం ఉంటుంది. ఈ ఎలక్షన్ కోడ్ వర్తించే గ్రామీణ ప్రాంతాల్లో, రూరల్ ఏరియాలో ఎలక్షన్ కోడ్ ఉంటుంది కాబట్టి వాటికి దూరంగా ఉండే పరిస్థితి ఉంటుంది. మొత్తానికి గ్రామ పంచాయతీలను ఘనంగా గెలుచుకునేలా అన్ని రకాలుగా ముందుకెళ్లాలని చెప్పి కేబినెట్ ఒక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఎలక్షన్ కమిషన్ కూడా వివరించబోతున్నారు. థ్యాంక్ యూ కొండల్.